తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగా కొనసాగుతుంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో తోడికోడలు పోటీ పడుతున్నారు. గ్రామంలో బీసీ మహిళ రిజర్వ్డ్ కావడంతో ఒకే కుటుంబం నుండి ఇద్దరు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి అన్న భార్య మాధవి పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి తమ్ముడి భార్య సుజాత బరిలో ఉన్నారు. గ్రామంలో తోటికోడల పోటీ ఆసక్తికరంగా మారింది. పొందిన తర్వాత నేను సొంతంగా ఇక్కడ గుళ్ళు కట్టేయడానికి నేను కొందరికి హామీ ఇచ్చాను. వాటిని కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను. సర్పంచ్గా పోటీ చేయడానికి నాకు ఉంగరం గుర్తించినారు. ఇదే గుర్తుతో నేను బీఆర్ఎస్ పార్టీలో ముందుకెళ్తున్నాను. నేను ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా విజయాన్ని ఇస్తున్నారు. నేను ఒక మహిళగా ముందుకు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాను. అంతేకాకుండా నాతోటి వార్డ్ మెంబర్స్గా కూడా నేను ఎక్కువ మంది మహిళలని ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు బీజేపీ మద్దతుతో కూడా నేను వాళ్ళకి 2 వార్డులు కేటాయించుకొని వాళ్ళతో పాటు నేను ముందుకు జరుగుతున్నాను. నేను ఏ వార్డులోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అందరూ విజయం మీకే, మీ వైపే మేమని నాకు మద్దతు ఇస్తున్నారు. అదే మద్దతుతో విజయం కూడా మాకు రావాలని నేను కోరుకుంటూ ఇంకా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడైనా ఎప్పుడైనా కూడా వచ్చేటువంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి స్కీమ్లు అందరికీ ఎలాంటి. నా పేరు అక్కనపల్లి సుజాత. మా గ్రామం ఫతేషాపూర్, మండలం రఘునాథపల్లి, జిల్లా జనగామ. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఫీల్డ్ అసిస్టెంట్గా ఈ ఊళ్ళోనే ఉంటూ వాళ్ళకు ఆ విధంగా కూడా కొన్ని పనులు చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను గ్రామానికి సేవ చేయాలని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఏ వాడకు ఏ రోడ్డు ఉంది, ఏ వాడకు ఏ మోరీలు కావాలి, ఏ సీసీ రోడ్డు కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి ఏది కావాలనేది అన్నీ నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశం కొద్ది నేను ముందుకు రావడం జరిగింది. అట్లాగే నా తోటి కోడలు కూడా వ్యతిరేక పార్టీ నుంచి పోటీ చేయడం, బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమె నాకేం భయం లేదు. మా ఊళ్ళో నాకు మా గ్రామ ప్రజలు, మా గ్రామ పెద్దలు అందరూ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తాము. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. 100%